నమస్కారం. విదేశాల విషయంలో మోడీ యొక్క పవర్, మోడీ యొక్క ప్లానింగ్ అసలు మనం ఊహించలేమండి. మోడీని ఏదో మన దేశంలో కాంగ్రెస్ వాళ్ళు మిగతాలో వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ అసలు ఆయన మాస్టర్ స్ట్రోక్ ఎలా ఉంటుందో ఈరోజు చూపించాడు ట్రంప్కి. ట్రంప్ నానా హడావుడి చేస్తున్నాడు కదా, ఏమని నేను బాధలో ఉన్నా లేదన్నప్పుడు నన్ను భారత్ సుఖపెట్టలేకపోతుంది, రకరకాలుగా అసలు పిచ్చోడి చేతిలో రాయికి మళ్ళీ ట్రంప్ నోటి నుంచి మాటలు వస్తూ ఉన్నాయి. ఇక ఇటువంటి మూమెంట్లో మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఆయిల్ రష్యా నుంచి కనుక మనం ఆపేసుకుంటే మనకి ఇబ్బందా. ట్రంప్ వచ్చేసి రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దు అంటున్నాడు కదా, దానిలో దిగుమతి కనుక ఇంకా చేసుకుంటూ ఉంటే ఇంకా భారత్ మీద ఆంక్షలు పెడతాను అంటున్నాడు కదా. సరే, రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకోలేము, మరి ఆయిల్ ఎక్కడి నుంచి కావాలి మనకి? ట్రంప్ అప్పుడు మన మీద విధించిన ఆంక్షలు తొలగిస్తాడా, ట్యాక్సులు తగ్గిస్తాడా? నువ్వు ఆయిల్ రష్యా నుంచి కొనుక్కో, మాకు మిగతా ఎక్కడైనా కొనుక్కో, తగ్గిస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఇటువంటి మూమెంట్లో గయానా అని చెప్పేసి వెనిజులా పక్కనే ఉంటుంది. ఆ వెనిజులా అధ్యక్షునే కదా మన ట్రంప్ పట్టుకెళ్ళిపోయాడు. దాని పక్కనే ఈ గయానాకి వెనిజులాకి మధ్యలో ఎస్కిబో అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. అది వాస్తవానికి గయానాలో 2/3 ఉంటుంది. అంటే గయానా మొత్తం 3 ఉంటుంది దేశం, అందులో ఎస్కిబో వచ్చేసి 2/3 అంటే 2 అదే ఉంటుంది. అది వెనిజులాకు ఆనుకొని ఉండేసరికి అది వెనిజులా రాష్ట్రం, అది మా దేశం అంటూ మన మధుర హడావుడి చేసాం 2023లో. ఈలోపు అంతర్జాతీయ న్యాయస్థానానికి గయానా వెళ్ళింది. ఇలా వెళ్ళిన మూమెంట్లోనే ఆఫ్షోర్ ఆయిల్ బ్లాక్ సంబంధించి ఆక్షన్ నిర్వహించింది. ఆఫ్షోర్ ఆయిల్ బ్లాక్ ఆక్షన్ అన్నట్టు. అప్పుడు మిగతా చాలా దేశాలు ఏం చేద్దాం, ఆక్షన్లో పాల్గొందామా వద్దని ఆలోచిస్తుంది. అప్పుడు మన మోదీ వచ్చేసి ఓఎన్జీసీకి, రిలయన్స్ వాళ్ళకి గో హెడ్ అన్నాడు. వాళ్ళు వచ్చి ఆక్షన్లో పాల్గొన్నారు. అక్షరాల 11 బిలియన్ బ్యారెల్ మన సొంతమైంది. అంటే రానున్న రోజులకి మొత్తం ఇక్కడ నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇండియాకి. ఇక్కడి నుంచి గయానా నుంచి ఇండియా వచ్చేసి 17,700 కిలోమీటర్లు. బట్ ముడి చమురు తవ్వుకోవటం కదా, చాలా తక్కువకే వచ్చింది. పర్లేదే, ఇండియా దాకా వచ్చిన తర్వాత మరలా ఇక్కడ మనం శుద్ధి చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. తెలుసా మీకు? ముడి చమురు మనం కొంటాం, ఇక్కడ శుద్ధి చేసేసి మరలా పెట్రోల్, డీజిల్ రకరకాలుగా మరలా అన్ని చోట్లకి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అలా మనం మస్తు పైసలు సంపాదిస్తాం. ఇప్పుడు ఇక్కడ గయానా పర్ డే 1.7 మిలియన్ బ్యారెల చమురు ఉత్పత్తి చేయడం కోసం మొత్తం రంగం సిద్ధం చేస్తుంది. అంటే ఒక రోజుకి 17 లక్షల బ్యారెల చమురును ఉత్పత్తి చేస్తుంది పర్ డే. అలా చూసుకుంటున్నప్పుడు మనకు వచ్చినటువంటి 1100 కోట్ల బ్యారెల్ చమురు తవ్వుకోవడానికి బ్రహ్మాండంగా పుష్కలంగా అవకాశాలు ఉన్నట్టే. అంటే ఆల్మోస్ట్ మన ఆయిల్ అవసరాలు మొత్తం కూడా గయానా నుంచి తీర్చేసుకోవచ్చు. ఇక ఈ గయానాకి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఇక్కడ వెనిజులాకి సంబంధించి గయానాకి ఎటువంటి సమస్య లేదు. అండ్ ఓవరాల్గా అనుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, ట్రంప్ వచ్చేసి ఎటువంటి ఆంక్షలు మన మీద పెట్టలేడు. ఆల్రెడీ మనం 2025 సంవత్సరంలో 6 మిలియన్ బ్యారెల చమురు ఆల్రెడీ గయానా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే 60 లక్షల బ్యారెల చమురు ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు 1100 కోట్ల బ్యారెల చమురుకు సంబంధించి తవ్వుకోవడానికి అనుమతులు వచ్చేసి ఆక్షన్లో మనమే గెలిచాం. మిగతా దేశాలు తటపటాయిస్తూ ఉన్నాయి, ఎందుకులే అని. మన ఆక్షన్లో పాల్గొన్నారు, గెలిచారు, ఇప్పుడు హ్యాపీగా తవ్వుకోవచ్చు. అంటే ట్రంప్ కోరిక, సరే రా అబ్బాయి బాధపడకు, అలానే రష్యా నుంచి కొనవలే అని చెప్పేసి మన వాళ్ళకి కొనరు. అప్పుడేంటి, ఆంక్షలు తగ్గిపోతాయి, ట్యాక్సులు తగ్గిపోతాయి, ఇండియా అమెరికా మళ్ళీ బాయ్ బాయ్. అండ్ అవునన్నా కాదన్నా రష్యా ఇండియా బాయ్ బాయ్. కాకపోతే ఆయిల్ కొనం, కానీ రష్యా నుంచి భారీగా ఆయిల్, గ్యాస్ ఇవన్నీ యూరప్ దేశాలు కొంటాయి. అవి కొనకపోతే బతకలేవు. వాటి మీద ట్రంప్ ఆంక్షలు పెట్టలేడు. సో అది విషయం. ట్రంప్ కోరిక తీరుద్ది, మన అవసరాలు తీరిపోతే. ఓవరాల్గా అన్నప్పుడు ముందుగా ఆలోచించే విధానంలో భారత్ అందరికన్నా ముందుంటుంది. అంతా హడావుట్ చేస్తూ అరుచుకుంటూ ఉంటారు, బట్ భారత్ మాత్రం స్లోగా తన డ్యూటీ తాను చేసిందంటే ఇదే అని చెప్పేసి మన మోడీ ప్రూవ్ చేశాడు. గయానాలో ఎస్కిబో ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఆయిల్ అండ్ ఖనిజ నిక్షేపాలకు సంబంధించి ఆయిల్, దానిలో ఆఫ్షోర్ ఆయిల్ డ్రిల్లింగ్ సంబంధించి ఆయిల్ దానికి సంబంధించి మనం 1100 కోట్ల బ్యారెళ్ల చమురుని దక్కించుకున్నాం. హ్యాపీగా రాను రోజుల్లో తవ్వుకోవటం, ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండటం, లేదా తవ్వుకోవటం ఇండియాకి తీసుకొని వచ్చేయటం, హ్యాపీగా ఇక్కడ రిఫైనరీలో శుద్ధి చేసుకుని దాన్ని హ్యాపీగా మనం వాడేసుకోవచ్చు.